ఎగ్జాక్ట్‌గా 3 డేస్ బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ నాతో పాటు 2 తెలుగు రాష్ట్రాలని ఒక్కసారిగా షాక్‌కి గురిచేసింది. యావత్ భారతదేశం ఈ ఒక్క ఇన్సిడెంట్ గురించే మాట్లాడింది. మనం ఈ వీడియోలో ఒక 13 ఏళ్ల పాప జరిగిన దుర్ఘటన ఏంటి, ఆ తర్వాత నెక్స్ట్ 24 గంటల్లో జరిగిన సంచలన విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాం. దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే మన సమాజంలో ఇలాంటి దుర్ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, అవి జరగకుండా ఉండాలంటే మనం ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి, ఇప్పుడు బాధితురాలకు అవసరమైన సాయం ఏంటి అని ప్రతి ఒక్క చిన్న డీటెయిల్ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అక్టోబర్ 21, 2025 తుని మండలంలోని గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలికలను నారాయణరావు అనే వ్యక్తి తన తాత అని చెప్పేసి ఆ అమ్మాయిని తీసుకుని బయటకెళ్ళాడు. తన క్లాస్ టీచర్కి లెటర్ రాసిచ్చాడు. నారాయణరావు అమ్మాయిని తునికి సమీపంలో ఉన్న సపోటా ఫామ్లోకి తీసుకెళ్లాడు. అదే టైంలో అటుగా వెళ్తున్న ఒక బైకర్, కొందరు బైకర్ అంటున్నారు, కొందరు తోటమాల అంటున్నారు, ఎగ్జాక్ట్గా ఎవరనేది మనకు కూడా తెలియదు. ఆ వ్యక్తి నారాయణరావుని ఆ అమ్మాయిని ఒంటరిగా చూసి వాళ్ళని వీడియో తీయడం స్టార్ట్ చేశాడు. అక్కడ విషయం ఏంటంటే నారాయణరావు ఆ అమ్మాయి పైన అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఇంతవరకు మీరెవరైనా ఆ వీడియో చూడకపోతే, అందరూ చూసేసారనుకుంటున్నాను నేను, చూడకపోతే చూడొద్దు. ఎందుకంటే అంత దారుణంగా ఉంది ఆ వీడియో. ఒక్కసారిగా ఆ వ్యక్తి వీడియో తీయడం స్టార్ట్ చేసిన తర్వాత నారాయణరావు అతనితో గొడవ పడుతూ అమ్మాయిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. ఆ వ్యక్తి నారాయణరావు ఆపేదానికి చాలా ప్రయత్నించాడు. నారాయణరావు వినకుండా అమ్మాయిని ఎక్కించుకుని స్కూటీలో వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి ఆ వీడియో తీసుకొచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. విత్ ఇన్ మినిట్స్ లో ఆ వీడియో వైరల్ అయిపోయింది. ఆ వీడియో చూసిన ఆ అమ్మాయి రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. పోలీసులు నారాయణరావు పై పోక్సో కేసు రిజిస్టర్ చేశారు. సో పోక్సో అంటే ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్స్ యాక్ట్. 18 ఇయర్స్ లోపల ఉన్న అమ్మాయిలైనా అబ్బాయిలైనా అత్యాచారానికి గురైతే వాళ్ళపైన అత్యాచారం చేసిన వాళ్ళపై పోక్సో కేసు రిజిస్టర్ చేస్తాం అనమాట. 4:30 సమయంలో పోలీసులు అక్కడికి వెళ్లేలోగా ఆ అమ్మాయి బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడున్న లోకల్స్ నారాయణరావుకి దేహశుద్ధి చేసేసారు. సో పోలీసులు నారాయణరావుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ఇలాంటి కేసుల్లో ఏంటంటే అక్యూజ్ ని వెంటనే మ్యాజిస్ట్రేట్ ముందు సబ్మిట్ చేయాలి. అందుకని 10:10:30 సమయంలో నారాయణరావుని తీసుకొని మ్యాజిస్ట్రేట్ ముందు సబ్మిట్ చేయడానికి వెళ్లే మార్గంలో నారాయణరావు నాకు టాయిలెట్ వస్తుందని చెప్పేసి బండి ఆపమని చెప్పేసి పోలీసులు రిక్వెస్ట్ చేశాడు. పోలీసులు బండి ఆపి ఒక చెట్టు కింద నిలబడ్డారు. నారాయణరావు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లేసి ఆ పక్కనే ఉన్న కోమడి చెరువులో దూకేశాడు. పోలీసులు వెంటనే చెరువులో దూకి అతను రెస్క్యూ చేయాలనుకున్నా కూడా కుదరలేదన్నమాట. ఎందుకంటే చెరువు చాలా లోతులో ఉంది. అందుకని నెక్స్ట్ డే మార్నింగ్ అజితకలు రావడం, ఆ తర్వాత బాడీని బయటకు తీయడం, ఆ తర్వాత బాడీ ముందు జరిగిన సిచ్యువేషన్స్ అందరూ మీరు చూసే ఉంటారు. ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత నారాయణరావు కూతురు, కోడలు, కొడుకు సపరేట్ గా ప్రెస్ తో మాట్లాడారనమాట. నారాయణరావు కుటుంబ సభ్యులు ఏమంటున్నారంటే అతనికి శిక్ష పడాల్సిందే, కానీ అది లా త్రూ పడి ఉంటే బాగుండు అంటున్నారు. ఇది ఖచ్చితంగా హత్య అని చెప్పేసి వాళ్ళు తేల్చి చెప్తున్నారు. ప్రజెంట్ నారాయణరావు ఒక మున్సిపాలిటీ చైర్మన్, ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తున్నారు. ఆ పార్టీ వాళ్ళు ఏమంటారు, ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు పార్టీని దయచేసి మధ్యలోకి రావద్దు, ఇది వాళ్ళ వ్యక్తిగతము, సో దోషులు ఎవరైనా సరే వాళ్ళకి శిక్ష పడాల్సిందే అంటున్నారు. మరోపక్క అపోజిషన్ ఏమంటుంది, ఇది కూడా మా పైకి దోసేస్తారేమో అని అంటుంది. ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రభుత్వమా ప్రతిపక్షమా అని ఉండొద్దు. తప్పు ఎవడు చేసినా అది తప్పే, అందరూ ఒక తాటిపైకి రావాలా, మనం అందరం కలిసి వాడి శిక్ష పడేలా చూడాలా, అది మన బాధ్యత. 2011 నిర్భయ అయి ఉండొచ్చు, 2019 దిశ అయి ఉండొచ్చు, 2025 దుర్ఘటన అయి ఉండొచ్చు. దీంట్లో కామన్ గా ఏంటి, మహిళలపైన అత్యాచారాలు. 2023 ఒక్క సంవత్సరంలోనే దాదాపు 1,30,000 పోక్సో కేసులు రిజిస్టర్ అయినాయి. దాంట్లో జడ్జిమెంట్ వచ్చిన కేవలం 27%. సో ఇక్కడ ఏంటి, ఎవరిది ఫాల్ట్? సొసైటీది ఫాల్ట్, పేరెంట్స్ ది ఫాల్ట్, టీచర్స్ ది ఫాల్ట్, రాజకీయ నాయకులది ఫాల్ట్. మన ఇండియన్ లా ఏం చెప్తుంది, 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక్క నిర్దోషకు కూడా శిక్ష పడకూడదు అంటుంది. ఇదే లూప్ హోల్ అయిపోయింది. ప్రతి ఒక్కరు తప్పులు చేయడం, దాని నుంచి తప్పించుకోవడం. 2 days హైప్ అయిపోయింది. తప్పు చేసిన నారాయణరావు సూసైడ్ చేసుకుని చనిపోయాడు. వాళ్ళ కుటుంబ సభ్యులు అది హత్య అంటున్నారు. ఈ కేసును ఓపెన్ చేస్తారో లేదో మరి పోలీసులకే తెలియాలి. కానీ నెక్స్ట్ అమ్మాయి పరిస్థితి ఏంటి? ప్రతిరోజు ఏదో ఒక ఛాలెంజ్ తోనే ఆ పాప తన రెస్ట్ ఆఫ్ ద లైఫ్ బతకాల. సోషల్ మీడియాలో నేను కొన్ని కమెంట్లు చూస్తున్నాను, ఆ పాపది కూడా తప్పుందని. మనం 25 ఏళ్ళు వచ్చినాయి, మనకు లైఫ్ పైన ఒక క్లారిటీ లేదు, సమాజంలో ఏం జరుగుతుందని ఒక ఐడియా లేదు, మనం ఏం చేస్తున్నాం మనకే తెలియదు. ఇంకా ఈ పాప విషయానికి వస్తే 13 ఏళ్ళ అమ్మాయికి ఏం తెలుసు, అమ్మాయికి ఎన్ని ప్రలోభాలకు గురైంటది, తను భయపెట్టాడేమో, బ్లాక్మెయిల్ చేశాడేమో, ఎవరికి తెలుసు. నేను చెప్తుంది ఒకటే, ఆ అమ్మాయికి సంబంధించిన ఎటువంటి వీడియోస్ ఇక మీదట షేర్ చేయడం ఆపండి. వాళ్ళ నానమ్మని అమ్మమ్మ అని చెప్పేసి కొందరు ఇంటర్వ్యూలు చేసి పెడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ అమ్మమ్మ నానమ్మ వీడియోలు మేము పెట్టడం వల్ల పక్కన వాళ్ళకి వాళ్ళు ఎవరో తెలియదా, అమ్మాయి ఎవరో తెలియదా, తన ఐడెంటిటీ తెలియదా, ఇది మీకు తప్పని అనిపించట్లేదా? ఇప్పుడు ఆ పాపకి న్యాయం జరిగిందా అంటే ఇంకా జరగలేదు. జస్టిస్ ఈస్ నాట్ యెట్ సర్వ్డ్.